స్వామి శరణం. ఇక్కడ 18 పడివేటు పూజ జరుగుతుంది. మన మియాపూర్ శివాలయం టెంపుల్ బొమ్మలింది రెస్టారెంట్ బయట ఆపోజిట్ ఇది. ఇదిగోండి స్వామి శరణం 18 పడివేటు పూజ ఇది. ఇదంతా దాని డెకరేషన్. ఇదంతా దాని డెకరేషన్. ఈ స్వామి ఎవరో బాగా అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ కలిగినట్టున్నాయి. బాగా డెకరేషన్ చేస్తారు ఇదంతా. ఇది అయ్యప్ప స్వామి. స్వామి శరణం. ఈ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, హనుమంతు, పక్క సరస్వతి. స్వామి శరణం. స్వామి ఇక్కడ ఏ స్వామి చేసేది ఇక్కడ 18 పడివేటు పూజ మీరేనా? స్వామి శరణం. 18 అదే చూసి అడుగుదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు ఏ షిఫ్ట్ అయితే ఈవినింగ్ పూజకు వచ్చేవాడిని, బట్ కుదరలే ఈరోజు. నాకు బీ షిఫ్ట్ అందుకు, లేకపోతే వచ్చేవాడిని పూజ. బీ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్ళారు స్వామి. వీకెండ్ అరవింద ఫార్మసీ ఇక్కడే బాయ్స్ హాస్టల్. నేను మాలేయాలి, బట్ తమ్ముడు క్యాన్సర్ రావడంతో మాలే అయ్యేదే అనుకో. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు. లాస్ట్ కీమీ ఉంది, కీమీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం. నేను ఇంకే ఈవినింగ్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. మార్నింగ్ పెట్టారు. ఆ స్వామి చెప్పారు, అక్కడ ఛాయా మీ స్వామి అని చెప్పారు, రమేష్ స్వామి. లేదు ఇప్పుడే అది అందుకొచ్చు. మీ పేరు స్వామి? గోవర్ధన్. నెక్స్ట్ మీ స్వామి. ఇలా నాంగా స్వామి అంట 18 పడివేటు పూజ పెట్టేది. ఇదిగోండి ఇదంతా దాని డెకరేషన్. అనుకున్నామని నేను వేసినట్టున్నాడు అయ్యప్ప. సో ఒకసారి చూడండి, ఇదంతా చాలా డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. గొప్ప చేశారు డెకరేషన్. ఇదిగోండి ఇక్కడ అయ్యప్ప అయినా రాధాకృష్ణ, సరస్వతి ఇలా ఉన్నాయి. స్వామి శరణం. అందం చల్లగా చూడ, అందం చల్ల కాపాడు. వర్కర్స్ వీళ్ళు అంతా వర్కర్స్ 2-3-4 డేస్ నుంచి. స్వామి నాకు డౌట్, ఇక్కడ మీరు అన్నిటి పోస్టర్ మీద మన అరుంగురు స్వామి అంటారు కదా, ఆయన ఎవరండి? నాకు ఎప్పటి నుంచి డౌట్. గుళ్ళో గురుస్వామి అంటే ఆయన మొత్తం మన హైదరాబాద్కి ఫేమస్సా? మొత్తం ఎక్కడ పడి పూజ అయినా 18 కేరళ అంటే కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు, లేకపోతే స్వామి ఇప్పుడు నాకు డౌట్. ఇప్పుడు కొత్తగా కొంతమంది హైదరాబాద్ ఊరి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి ఏంటంటే ఊళ్ళో ఏంటంటే టెంపుల్స్ ఉండమంటారు, ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా కొంత ప్రాబ్లమ్స్ అయినప్పుడు విడిగా ఒక రూమ్ కట్టి ఇంత అమౌంట్ ఛార్జ్ చేసి రూమ్లో ఉండి పడి పూజ పెట్టచ్చు కదా స్వామి. కామన్గా అడిగాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇది అన్నమాట. ఇంకా చూద్దానండి. ఇది మంగళవారం సంత అంటారు. ఇక్కడ మంగళవారం మార్కెట్ ఉంటుంది. ఇదంతా మంగళవారం మార్కెట్ అంటారు. మంగళవారం మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఇది పెట్టారు పడి పూజ. సో మార్కెట్ అటుపక్క ఉంటుంది. క్లియరెన్స్ అయిపోయి మార్కెట్ అటుపక్క వస్తుంది. మార్కెట్ అటు వస్తుంది. అండ్ ఇది మంగళవారం సంత అంటారు. సో మంగళవారం మార్కెట్ ఇక్కడ ఉండదు, పక్కకు షిఫ్ట్ అవుతుంది. ఈరోజు నా బీ షిఫ్ట్ కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. ఇదిగోండి ఇది ఇక్కడ హోటల్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్. వేరే వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్నారు. అది పాత ఏదో ఒక కుకింగ్ అయినా వచ్చేసాడు ఇక్కడికి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది రెండోది. ఈ ఏరియాలో 2 ఉన్నాయి. అది ఒకటి అయితే ఇది రెండో ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక మధు టిఫిన్ సెంటర్ ఉంది కదా ఎదురుగుండా చూడండి.
మధు టిఫిన్ సెంటర్. ఈ మధు టిఫిన్ సెంటర్స్ అసలు భోజనాలు బాగుండవు, టిఫిన్స్ ఏం బాగుండవు. ఏదో అయ్యప్ప మాల ఉన్నారు, స్వామి ఉన్నారు కాబట్టి కొంతమంది స్వాములు ఇక్కడ వస్తున్నారు. రెండుసార్లు టేస్ట్ చేశా ఆ స్వామి. ఇవ్వండి స్వామి, స్వామి అన్నం. ఆ స్వామి ఒకళ్ళే, ఆ స్వామి చేశారు కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ స్వామిని తిన్నారు. బేసిక్ అయితే అసలు టిఫిన్స్ బాగుండవు ఇక్కడ. ఆ పక్క కొట్టు ఒకటి ఉంది, అది అక్కడ టిఫిన్స్ బాగుంటాయి. ఇక్కడ టిఫిన్ ఏం బాగుండవు, పెద్దగా ఏం బాగుండవు ఇక్కడ బాగుండవు. ఈ పక్క సన్ను ఇంకొకటి ఉంది, అక్కడ బాగుంటుంది. ఇక్కడ రెడ్డీస్ పెట్టేవారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. రెడ్డీస్ వేరే వాళ్ళు తీసుకున్నారు. బాగా ఉంది టిఫిన్స్ పాయింట్స్. సో ఇది మా మియాపూర్ 18 పడిమెట్టి పూజ. రావాలనుకున్న వాళ్ళందరికీ ఆహ్వానమే. ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో. ఏముంది చూసా, చాలా దారుణంగా. సో ఇది మరి చాలా హెడ్ఏక్, ఫుల్గా హెడ్ఏక్ వచ్చింది. అమ్మ నాన్న ద్వారకా తిరుమలకి వెళ్తున్నారు. నాకు ఈ మంత్ కుదరలేండి, నాకు ఈ మంత్ అసలు కుదరదు. అంటే తమ్ముడికి హెల్త్ సెట్ అయ్యేసరికి నేను దేవుని దగ్గరకు వస్తాను, దండం పెట్టుకున్నా. అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ వీటితో ఒక పర్వాలేదు సేఫ్ జోన్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నాన్న ద్వారకా తిరుమలకి వెళ్తున్నారు. ఇంకా ఫుల్ బడ్జెట్ సెట్ రావాలి. నెక్స్ట్ టైం మార్చ్లో నేను వెళ్ళాలి. ఇంకా పైన బ్లెస్సింగ్స్